న్యూస్ 9 టీవీకి స్వాగతం. అక్షరాన్ని ఆయుధంగా మలిచి సమాజంలోని సమస్యలపై పోరాడే జర్నలిస్టులే ఇప్పుడు తమ సొంత హక్కుల కోసం రోడ్డెక్కుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో దళిత గిరిజన జర్నలిస్టులకు చాలా అన్యాయం జరుగుతుంది. గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో అక్రిడేషన్ల మీద చాలా క్లారిటీగా ఉండే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న పత్రికలు పెద్ద పత్రికలు అనే వ్యత్యాసాన్ని తీసుకొచ్చి జర్నలిస్టుల మధ్యనే కొట్లాట పెట్టి తమాషా చూస్తుంది. ఈ విషయంలో ఐఎన్పిఆర్ శాఖ కూడా ఎవరైతే గిరిజన జర్నలిస్టులకు చిన్న చూపు చూస్తూ అన్యాయం చేస్తుంది. ఈ విషయం పైన ఈ నెల 29వ తారీఖున సోమవారం నాడు హైదరాబాద్లోని ఐఎన్పిఆర్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత గిరిజన జర్నలిస్టుల అసోసియేషన్, వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ పిలుపునిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని గ్రహించి దళిత గిరిజన జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయంపై వెంటనే పత్రికా ప్రకటన విడుదల చేయాలి. అదేవిధంగా దళిత గిరిజన జర్నలిస్టులకు ఖచ్చితంగా ఇళ్ల పట్టాలు అందజేసి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలి. అంతేకాకుండా అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏమున్నా కూడా దళిత గిరిజన జర్నలిస్టులకు అందే విధంగా ప్రత్యేక జీవో జారీ చేయాలి. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో దళిత గిరిజన జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయి. ఈ విషయంపై దళిత గిరిజన జర్నలిస్టులకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకురావాలని SC/ST వర్కింగ్ జర్నలిస్టు తరఫున మేము డిమాండ్ చేస్తాం. ద్వారా ఏదైతే జర్నలిస్టులకు ప్రైవేట్ పాఠశాలల్లో 50% రాయితీ ఇస్తున్నారో అదే విధంగా దళిత గిరిజన జర్నలిస్టులకు కూడా చాలా పేద కుటుంబాలు ఉంటాయి కాబట్టి మా పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 100% రాయితీని కల్పించాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో దళిత గిరిజన జర్నలిస్టులకు చాలా అన్యాయం జరుగుతుంది. గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో అక్రిడేషన్ల మీద చాలా క్లారిటీగా ఉండే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న పత్రికలు పెద్ద పత్రికలు అనే వ్యత్యాసాన్ని తీసుకొచ్చి జర్నలిస్టుల మధ్యనే కొట్లాట పెట్టి తమాషా చూస్తుంది. ఈ విషయంలో ఐఎన్పిఆర్ శాఖ కూడా ఎవరైతే ద్వారా ఏదైతే జర్నలిస్టులకు ప్రైవేట్ పాఠశాలల్లో 50% రాయితీ ఇస్తున్నారో అదే విధంగా దళిత గిరిజన జర్నలిస్టులకు కూడా చాలా పేద కుటుంబాలు ఉంటాయి కాబట్టి మా పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 100% రాయితీని కల్పించాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. తెలంగాణలో దళిత గిరిజన జర్నలిస్టులపై సామాజిక వివక్ష తీవ్ర స్థాయికి చేరుకుందా? అక్రిడేషన్ల మంజూరులో ఆధిపత్య వర్గాలపై పెత్తనమే నడుస్తుందా? అవునంటూ అగ్గు మీద గుగ్గిలం అవుతున్నారు SC/ST వర్కింగ్ జర్నలిస్టులు. హక్కుల సాధన కోసం ఈ నెల 29న హైదరాబాద్ లోని ఐఎన్పిఆర్ కమిషనర్ కార్యాలయం ముట్టడికి మహా పిలుపునిచ్చారు. బాన్సువాడ వేదికగా తెలంగాణ SC/ST వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కాదేపురం గంగన్న చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మీడియా వర్గాల్లో తీవ్ర సంచలనం రేపుతున్నాయి. దళిత గిరిజన జర్నలిస్టులకు అక్రిడేషన్ల మంజూరులో తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వరకు ఎవరూ తమను పట్టించుకోవడం లేదని, అక్రిడేషన్ కమిటీలో ఇతర సామాజిక వర్గాల ఆధిపత్యాన్ని తక్షణమే అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. వీరి ప్రధాన డిమాండ్లు ఒక్కసారి పరిశీలిస్తే అక్రిడేషన్ కమిటీలో SC/ST జర్నలిస్టులకు తగిన ప్రాధాన్యత కల్పించాలి. అర్హులైన వారందరికీ వెంటనే అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో దళిత గిరిజన జర్నలిస్టులకు మొదటి ప్రాధాన్యత దక్కాలి. అంతేకాదు ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలో చదువుకుంటున్న వీరి పిల్లలకు 100% ఫీజు రాయితీ ప్రకటించాలి. ఈ డిమాండ్ల సాధన కోసం సోమవారం అనగా ఈ నెల 29న జరగబోయే ముట్టడి కార్యక్రమానికి జర్నలిస్టులతో పాటు దళిత గిరిజన ప్రజా సంఘాలు, సామాజిక న్యాయవాదులు పెద్ద ఎత్తున తరలి రావాలని అసోసియేషన్ పిలుపునిచ్చింది. కోటగిరి సతీష్, మారుశెట్టి హనుమండ్లు, సీనియర్ జర్నలిస్టులు అంబిల్పూర్ రాజు, లక్ష్మణ్ నాయక్ తదితరులు ఈ ఆందోళనకు మద్దతుగా నిలిచారు. మరి జర్నలిస్టుల మహా ముట్టడితోనైనా ఐఎండ్ పిఆర్ శాఖలో కదలిక వస్తుందా?
ప్రభుత్వం వీరి డిమాండ్ల పట్ల ఎలా స్పందిస్తుంది అనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.